ఇంతకీ 7 సముద్రాల అవతల అదేదో చిన్న ద్వీపంలో మాయల ఫకీర్ ప్రాణం ఏదో చిలకలో దాగున్నట్టుగా, చెట్టు తొర్రలో ఉన్నట్టుగా రువాండాలో దాక్కున్నటువంటి సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎలా పట్టుబడ్డాడు? ఒక ఆయన 2018లో రువాండాకు వెళ్ళాడు. రువాండాకు వెళ్ళిన తరువాత ఆయన రువాండాలో ఉన్నటువంటి అక్కడి ప్రభుత్వము, కిగామే ప్రధానమంత్రి పేరు, ఆ దేశ అధినేత పేరు, ఆ దేశాధినేతకు అక్కడ ఒక స్కీమ్ నడుస్తుంది. ప్రతి ఇంటికి ఒక ఆవుని ఇచ్చే స్కీమ్ ఉంది. ఈ గిరింకా స్కీమ్కి 200 ఆవుల్ని ఆయన భారతదేశం తరఫున గిఫ్ట్గా ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అప్పటి నుంచి కిగామేకి మోదీకి అద్భుతమైనటువంటి దోస్తీ. కోవిడ్ సమయంలో మిగతా ధనిక దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు వ్యాక్సిన్కి డబ్బులు వసూలు చేసి వ్యాపారం చేసుకుందాం అనుకున్న సమయంలో మోదీ రువాండా వంటి చిన్న దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్ని ఉచితంగా ఇచ్చారు. మోదీ చేసినటువంటి ఈ ఉపకారాన్ని మర్చిపోలేదు. మోదీని ఆయన మై ఫ్రెండ్ అని పిలుస్తారు. మోదీ తన మిత్రుడిగా ఆయన భావిస్తారు, వ్యక్తిగత మిత్రుడిగా భావిస్తారు. భారతదేశాన్ని తన యొక్క సహాయం చేసేటటువంటి మైత్రి ఉన్నటువంటి దేశంగా భావిస్తారు. భారతదేశం నుంచి మా బెంగళూరు ఉగ్రవాద కేసులో, లష్కర్ కేసులో ఉన్నటువంటి ఒక కీలక పాత్రధారి, సూత్రధారి అయినటువంటి సల్మాన్ రెహమాన్ ఖాన్ మీ దేశంలో కిరాణా షాప్ నడుపుకుంటూ ఉన్నాడు అని చెప్పిన మరుక్షణము నా రువాండా నేలలో భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేది లేదు అని చెప్పి, చట్టాలు లేవు, ఎక్స్ట్రడిషన్ ట్రీటీలు లేవు, ఇవేమీ లేకపోయినా సరే వాడిని పట్టిస్తానని చెప్పి తక్షణము అతన్ని అరెస్ట్ చేసి భారతదేశానికి అప్పగించారు. ఇలా మోదీ 2018లో ఇచ్చినటువంటి 200 ఆవులతో మొదలైన మైత్రి ఈరోజు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు తమ దేశంలో స్థానం లేదని ఘంటాపథంగా చెప్పేటటువంటి నాయకుడిని రువాండాలో తయారు చేసింది. అది దౌత్యం అంటే, అది డిప్లొమసీ అంటే.